హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఈ విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం గురించి చాలా మందికి కొన్ని రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే క్లారిఫై చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో ఎవరైతే కొత్తగా వచ్చినట్టు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటే లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనకి వచ్చేసి మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి మనమైతే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మన యొక్క అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి మనం గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క గవర్నమెంట్ వచ్చేసి మనకి ఇప్పటికే ఆ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి 9,407 కోట్ల రూపాయలు అయితే నిధులను అయితే మంజూరు చేయడం జరిగింది. సో ఎవరైతే డౌట్స్ ఏంటంటే చాలామందికి మా ఇంట్లో ఉన్న 2 లేదా 3 పిల్లలు ఉన్నాయి, వాళ్ళకి అందరికీ ఇస్తారా లేదంటే ఒక్కరికే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందా అని చెప్పేసి చాలామంది డౌట్ పడుతున్నారు. సో ఏంటంటే గవర్నమెంట్ హామీలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో ఏవైతే చెప్పారో సో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఆ యొక్క తల్లికి వందనం పథకం అనేది వర్తింపు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీ ఇంట్లో ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ ఇంట్లో 2 ఉన్నా 3 ఉన్నా సరే లేదా ఒక్కరు ఉన్నా సరే మీకైతే ఆ యొక్క పథకం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వర్తిస్తుంది. సో దీనికి కొన్ని రూల్స్ ఏంటంటే మీ యొక్క పిల్లలు చదువుతున్నటువంటి విద్యా సంవత్సరం ఏదైతే అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి విద్యా సంవత్సరం ఏదైతే ఉందో ఈ విద్యా సంవత్సరం సంబంధించి 70% అంటే 70% అటెండెన్స్ అయితే ఉండాలండి. సో అటెండెన్స్ 70% ఉన్న వాళ్ళకి ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తారు. సో మీకు ఇది వచ్చేసి మే నెలలో ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పారు. సో మీకు వచ్చేసి ఇది మార్చి నెల, నేను మీకు ఏప్రిల్ నెలలో దీనికి సంబంధించినటువంటి పత్రాలు అంటే డాక్యుమెంటేషన్ కలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు మీ యొక్క ఈ రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, అలాగే మీ యొక్క బ్యాంక్ బుక్స్ ఇవన్నీ కూడా జెరాక్స్తో వాటితో పాటు ఈలోగా మీరు కొన్ని పనులు అయితే చేసుకోండి. మీ యొక్క బ్యాంక్కి ఎంపీసీఏ లింక్ అనేది ఉంటుంది కదా. సో ఎంపీసీఏ లింక్ చాలామందికి కింద తల్లికి వందనం పథకంలో చాలామంది ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం. సో ఈలోగా అంటే పథకం ప్రారంభించక ముందే మీరు ఈ యొక్క పనులు అయితే చేసుకోండి. సో ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం, అలాగే బ్యాంక్కి వెళ్ళి ఎంపీసీఏ లింక్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి. సో చేసుకున్న తర్వాత మీరైతే ఈ యొక్క డాక్యుమెంటేషన్ కలెక్షన్ జరిగేటప్పుడు వీటిని మీరు వాళ్ళకి ఇచ్చినట్టయితే మీకైతే ఈ యొక్క పథకానికి వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. సో ఈ 2025-2026 సంవత్సరానికి సంబంధించి మనకైతే తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో దానికోసం అయితే మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే మీ యొక్క బ్యాంక్కి ఎంపీసీఏ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎవరైనా చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి వెళ్ళి. సో తర్వాత మళ్ళీ ఈ యొక్క పథకానికి ముందు చేసుకుంటూ అంటే బ్యాంకుల్లో చాలామంది క్యూ లైన్లో కూడా నిలబడితే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి అప్పట్లో. సో ముందుగానే ఎంపీసీఏ లింక్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబరు లింక్ చేసుకుంటారు కదా. సో చాలామందికి తెలియదు ఏంటంటే కొంతమంది మొబైల్స్ పోవడం కానీ లేదంటే సిమ్ కార్డ్స్ రిజెక్ట్ అవ్వడం కానీ ఉంటాయి కదా. అటువంటి నెంబర్లు ఎవరైనా సరే ఆగిపోయి ఉంటే వాళ్ళు కూడా మీ యొక్క కొత్త నెంబర్ ఏదైనా ఉంటే ఆ యొక్క కొత్త నెంబర్ని ఇప్పుడైతే మళ్ళీ మీరు లింక్ చేసుకోండి మీ ఆధార్ కార్డుకి. సో దానివల్ల ఏంటంటే ఈ పథకానికి అప్లై చేసేటప్పుడు కొన్ని ఓటీపీస్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీస్ని మీరు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మీరైతే ముందుగానే నెంబర్ అనేది లింక్ చేసుకోండి. ఎందుకంటే ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అనేది మనకి 1 or 2 డేస్లో అవుతుంది, కానీ ఒక్కోసారి ఏంటంటే 1 month కూడా పడుతుంది అనమాట. సో యూఐడిఏ అనేది కూడా చాలా స్లోగా వర్కింగ్ అవుతుంది ఒక్కోసారి. సో ముందుగానే ఇచ్చుకున్నట్లయితే మీరు మీకు ఆ పథకం వర్తింపు ప్రారంభించే టైంకి మీరైతే ఈజీగా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరైతే
సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఈనాటి వీడియో. సో ఇలాంటి పథకాలకు సంబంధించి కానీ లేదంటే యూట్యూబ్కి సంబంధించినటువంటి కానీ ఇంకేమైనా టెక్నికల్గా సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే మన ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ని ఆల్ అనే దానిపైన అయితే ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకోండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సో అలాగే ఇంకొన్ని వీడియోస్ని మీకోసం తీసుకురావడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ని మీరు అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.